హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నేను సింపుల్గా ఎగ్ బుర్జీని మీతో షేర్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 2 వేసానండి. ఈ చాపర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. అందుకే నేను ఎక్కువగా చాపర్లోనే వాడతానండి. ఆనియన్స్కి అయితే బెస్ట్ అనమాట ఈ చాపరు. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కలిపి యాడ్ చేశానండి. కొద్దిగా వాటర్ వేస్తే మాడదనమాట, ఈ మసాలాలు మాడకుండా వస్తాయి. ఈ మసాలాలు 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా కూడా వేయలేదు. అంతే అండి, చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 2 మినిట్స్ మ్యాగీ లాగా ఎగ్ బుర్జీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని దించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎగ్ బుర్జీ నేను డిఫరెంట్గా చేస్తానండి. ఇది వచ్చి సింపుల్గా, లేజీగా ఉన్న రోజు చేస్తానన్నమాట. మీకు నచ్చితే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. నేనైతే ఏం వేయలేదు. తర్వాత చపాతీ ఒక్క చపాతీ అన్న పొంగుతుందేమో మీతో షేర్ చేస్తున్నాను, కానీ నేను వీడియో చేసిన ప్రతిసారి చపాతీలే పొంగట్లేదండి. చపాతీ ఎగ్ బుర్జీ విత్ దాల్ అనమాట. అది ప్లెయిన్ దాల్ అయినా లేకపోతే ఆకుకూరతో అయినా, పప్పు చాలా బాగుంటుంది కాంబినేషను. చూడండి, 2 చపాతీలు చేశాను. మా వారికి ఒకటి, నాకు ఒకటి. 2 పొంగలేదు. సాఫ్ట్గా వస్తున్నాయి, కానీ వీడియో షూట్ చేసినప్పుడు మాత్రం చపాతీలు పొంగట్లేదు. ఎగ్ బుర్జీని నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. అంటే కొంచెం నా మూడుని బట్టి అనమాట. టైం ఉంటే, కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే క్యారెట్ తురుము వేస్తాను, టమాటో వేస్తాను. అట్లా కొద్దిగా లేజీగా ఉన్నప్పుడు ఇట్లా సింపుల్గా ఉత్త ఆనియన్స్తో చేసేస్తాను అనమాట. ఎలా చేసుకున్నా ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.